మహాభారతము కథ ఒక సున్నకముతోటి ఆరంభమవుతుందని ఈ మధ్య చదివాను. ఇది నిజమేనా? ఏమిటి ఆ కథ? నిజమే తల్లి. జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు, తండ్రి అనంతరం రాజు అయ్యాడు. మహాభారతం ఆది పర్వంలోని కథ ఇది. సరమ అనే దేవతల శునకం జాగిలం కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు సభలో అనేకులు పాటలు పాడడం, వివిధమైన నిత్యగీతాది వాద్యములు ఉండడం, అనేక పదార్థములతో సభికులు ఆనందంగా స్వీకరిస్తూ ఉండడం, ఏం జరుగుతుందో తెలుసుకుందామా అని రాగా, జనమేజయుని సోదరులు ఆ సారమేయుడిని కొట్టి హింసించారు. సారమేయుడు తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పగా, ఆ సరమ సభలోనికి వచ్చి జనమేజయుడిని ప్రశ్నించింది. ప్రశ్నించగా జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. శునకం మాట్లాడడం ఏమిటి అని అడగగా, మీ సోదరులు ఇలా అధర్మంగా అనైతికంగా హింసించడం తగునా? పైగా లోకంలో అధర్మము అన్యాయము ప్రబలిపోతున్నవి మహారాజా. ఇలా మాట్లాడగా జనమేజయుడు నా సోదరులే హింసించారు అని చెప్పడానికి ఆధారాలేవి అంటూ ప్రశ్నించాడు. కాస్త తమాషాగా ఆధునికంగా మాట్లాడుకుంటే సాక్ష్యమేది అని అడగగా, ఆ సరమ అన్నట్టు మర్చిపోయాను, కలికాలం కదా, ఇప్పుడు అన్నింటికీ సాక్ష్యాలు కావాలేమో అంటూ వెళ్ళిపోయింది. మీరంతే, మీ కుటుంబం అంతే, మీ వంశమంతా అంతే అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోగా, జనమేజయుడు ఏమిటి ఈ సరమ, ఈ జాగిలం శ్వానం వచ్చి ఇంత మాట అనిపోయిందా, మా వారెవరు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దానితో వైశంపాయనుడే వచ్చి కథ అంతా చెప్పాడు అని భారతం ఆరంభం అవుతుంది. మహాభారతం స్వర్గారోహణ పర్వంలో కూడా ధర్మరాజు వెంట ఒక జాగిలమే నడిచింది. విశ్వాసానికి ప్రతీక జాగిలం, శునకం, శ్వానం. అయితే ధర్మశాస్త్రంలో శునకములను స్పృశించరాదు, తాకరాదు, తాకితే స్నానం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. తినే ఆహారం మట్టుకు 32 ఆ తినే ఆహారం కంటే పూర్వం ముద్దలను సిద్ధం చేసి వాటిని అగ్నిహోత్రానికి సమర్పిస్తూ అందులో 28వ సంఖ్య గల ఒకానొక ముద్ద, ఒక పిడికెడు అన్నాన్ని వాకిలిలో శ్వానము, శునకమునకు ఆహారంగా వెయ్యాలి అని ధర్మశాస్త్రం. కుక్కను తాకరాదు, శునకమును స్పృశించరాదు, కానీ ఆ శ్వానమునకు ఆహారాన్ని మాత్రం అందించాలి. విశ్వాసానికి మారిపేరు. శ్వానౌ హిశ్వాన శబలౌ వైవస్వత కులోద్భవౌ ఇలాంటివి చెబుతూ వెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. ఇది కథ. నిజమే, భారతం జాగిలం కథతో ఆరంభం అవుతుంది.